ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీని బట్టి చూస్తే యువత ప్రభావం సినిమాల వైపు ఎంత ఉందో తెలియదు కానీ మరి రాను రాను మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది కదా చరిత్రలు. ఏం మర్చిపోయే ప్రమాదం ఉంది? అంటే మన మన గ్రంథాలు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. అట్లా లేదు కదా. ఇప్పుడు హిందుత్వం వైపుకి ఆకర్షితులు అవుతున్నారు కదా. ఇప్పుడు మూల గ్రంథాలు చదువుతున్నారా లేదా పక్కన పెడితే, అయోధ్యలో రామ మందిరం కోసం పోరాటం జరిగింది. ఆ చరిత్ర చదువుకుంటున్నారా? ఆ చరిత్ర తెలుసుకుంటున్నారా? అయోధ్యలో ప్రతిష్ఠితుడైన బాలరాముని దర్శించుకోవడం మన అదృష్టం. 500 సంవత్సరాల పోరాటం జరిగితే ఈ జనరేషన్కి దర్శించుకునే అదృష్టం వచ్చింది. ఇది అందరూ అర్థం చేసుకుంటున్నారా? అసలు వాస్తవంగా జరిగిన చరిత్ర తెలుసుకుంటే చాలు, మూల గ్రంథాల్లోకి వెళ్ళక్కర్లా, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం. పూర్తిగా అక్కడికి వెళ్ళకపోయినా చారిత్రక వాస్తవాలు తెలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఏంటి, ప్రమాదాలు ఏంటి, ఒక అంచనాకు వస్తే చాలు ఆటోమేటిక్గా. అంటే ఆ రకమైన పరిస్థితి జనాల్లో మార్పు వస్తుందంటారా? మీకు గమనిస్తుర్రా? మీరు కనిపిస్తుందా? వస్తుంది.